కాళేశ్వరం ప్రాజెక్టు ఏయంగా రైతులకు బొచ్చడెంత ఫాయిదా అయిందని కార్పొరేటర్లు చెప్పుడే కాదు దాని గొప్పతనం గురించి సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా। ఆ ప్రాజెక్టు ఏయంగా తెలంగాణలో మస్తు పంటలు వండుతున్నాయి, రైతులకు నీళ్ల కరువు లేకుండా అయిందని కూడా అన్నది। కాకుంటే తెలంగాణ సర్కారు మాత్రం మేడిగడ్డ బ్యారేజీ పిల్లర్లు పర్రెలు వాసినాయని చెప్పుడే అవుతున్నది కానీ దాన్ని రిపేరింగ్ చేయించే పని మాత్రం ముంగటేసుకుంటలేదని అందరూ అంటున్నారు। మరి దాన్ని ఎందుకు రిపేరింగ్ చేస్తలేరంటే కమిషన్ల కోసమే చేయలేమబ్బా। నేను పోయి చూసినా, నేను కాంట్రాక్ట్ చేసిన, సివిల్ ఇంజనీరింగ్ చేసిన, నేను అంతకుముందు దాని గురించి కొంచెం నాలెడ్జ్ ఉన్నది। ఏం చేయలేము మనం, దాన్ని మొత్తం తీసేయవలసింది। అది 3 డ్యాములు తీసేయవలసిందే। 1 సంవత్సరం 2 సంవత్సరం గోదావరిలో ఒకసారి విపరీతమైన ఫ్లడ్స్ వస్తాయి, 3 వాష్ అవుతామని చెప్పి ఎన్డీఎస్ఏ మేధావులతో కూడిన సెంట్రల్ గవర్నమెంట్ చట్టపరంగా అనుభవించిన ఎన్డీఎస్ఏ ఇచ్చిన రిపోర్ట్ 3 కొట్టుకుపోతాయి, నీళ్ళు ఆపొద్దని చెప్తే మళ్ళీ మీరు దాని గురించి ఇన్నరు కదా। కోమటిరెడ్డి సారు కాంట్రాక్టర్ గా చేసిండట, సివిల్ ఇంజనీరింగ్ కూడా చేసిండట, ఆ బ్యారేజీలు మొత్తం చూసిండట। ఇక 3 బ్యారేజీలు అస్సలకు పనికే రావట, అవిటిని మొత్తం తీసి పారేయాల్సిందేనని మంత్రివర్యులు కోమటిరెడ్డి వెంకటరెడ్డి సారు వారు సెలవిచ్చిండ్రు। కోమటిరెడ్డి సారుగా బ్యారేజీల పునాదుల కాన్నుంచి పరీక్ష చేసి చూసినట్టే చెప్తున్నాడు। మరి ఆ సాక్షాత్తు మంత్రి గిట్లా మాట్లాడిందంటే ఇక సర్కారు పర్రెలు వాసిన పిల్లర్లను రిపేరింగ్ చెయ్యదన్నట్టేనా? అట్లయితే మాకు నీళ్ళు ఎట్లా రావాలే ఏం కథ అని రైతులు బూగులు పడుతున్నారట। ఇప్పటికే కాళేశ్వరం నీళ్లు రాక మా పంటలు ఎండిపోయే పరిస్థితి మోపైంది। ఇక ఏడన్నా పర్రెలు వాసిన పిల్లర్లను సర్కారు రిపేరింగ్ చేయించి బ్యారేజీలలో నీళ్లు నిలుపుదల చేసి మా పొలాలకు పారిత్తది కావచ్చని అనుకుంటే మంత్రి కోమటిరెడ్డి సారు మాటలు వింటుంటే మాత్రం ఈయేడు కూడా ఆ పనులు అయ్యేటట్టు కండబడతలేవు। మొత్తానికైతే కేసీఆర్ సారు ఏదో అవినీతి చేసిండు, దాంట్లో విచారణ చేసి ఏదో ఒక తీరుగా ఇరికియాలని చూసి రైతులకు నీళ్లు అందకుంటే చేస్తున్నారని రైతులుగా రానికత్తున్నారు। మరి ఆ బ్యారేజీలను కొత్తగా కడతారా లేకుంటే ఉన్న వాటికే రిపేరింగ్ చేస్తారో తెలియదు గాని మొత్తానికైతే ఈయేడు మాత్రం పొలాలకు దోపసలు నీళ్లు ఇయ్యాల్సిందేనని రైతులు ఖరాఖండిగా డిమాండ్ చేస్తున్నారు। చూడాలే మరి ఈ బ్యారేజీల మీద రేవంత్ అన్న ఏం నిర్ణయం తీసుకుంటాడో।